ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఎవరైతే కటిక బాధలలో, శ్రమలలో, కష్టాలలో, అవసరాలలో ఉన్న వారి పట్ల దేవుడు శ్రద్ధ వహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన దయ కలిగిన వాడు మరియు ఆయన ఎల్లప్పుడూ బలహీనంగా ఉన్నవారిని బలపరిచే దేవుడు. తమ కోసం పోరాడలేని వారి కోసం దేవుడు ఎప్పుడూ పోరాడుతున్నాడని గ్రహించినప్పుడు మనం ఓదార్పు పొందవచ్చు. ఈరోజు అలసిపోయి నీరసించి సొమ్మసిల్లిన వారి అవసరాల గురించి మాత్రమే కాకుండా వారి ఆధ్యాత్మిక అవసరాల గురించి కూడా దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడని గ్రహించాలి. అన్యాయానికి గురైన వారిని అణచివేయక, గురైన వారిని క్షమించడానికి, పునరుద్ధరించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం విశ్వసించే దేవుడు కృపగలవాడు, దయగలవాడు. కాబట్టి అవసరమైన వారికి తన కరుణను, ప్రేమను చూపించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా ఇటువంటి వారి కోసం అనుదినం ప్రార్థిస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగా, భౌతికంగా అవసరమైన వారికి కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మన దేవుడు మనకు నేర్పించిన రీతిగా ఆయన బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చేవాడు. మనము కూడా నీ చేతనైనంత మట్టుకు ఇతరులకు న్యాయం చేసేటి వారిగా ఉండాలి. ఆకలిగొనిన వారికి ఆహారమును దయచేయాలి. బంధింపబడి ఉన్న నీ సహోదరులను, సహోదరీలను, నీ ఆత్మీయులను, నీ దగ్గర వారిని కూడా నీవు విడుదల చేయుటకు సిద్ధముగా ఉండాలి. మన సమయాన్ని, శక్తిని, వనరులను అవసరమైన వారికి ఇవ్వడానికి ప్రయత్నించాలి. మనం కూడా క్రీస్తువులే అట్టి మనసు కలిగి ఉండేలా ప్రయత్నించాలి. ఈ కొద్ది మాటలు మీ జీవితంలో ఫలించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, విరిచిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో విని విడిచిపెట్టే వారిగా కాకుండా వారి హృదయాల్లో వాక్యాన్ని ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మీకెట్టి రీతి అయిన మనసు కలిగి ఉన్నారో అదే విధమైన మనసును మేము కూడా ప్రతి ఒక్కరము కలిగి ఉండి బాధల్లో ఉన్న వారిని, ఆకలి దప్పులతో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వారిని మా చేతనైన సహాయం వారికి మేము అందించి మిమ్మును పోలి నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఉద్యోగాలేమితో, అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుచుండగా నాయనా వారి బ్రతుకుల్లో మీరే సమయానుకూలంగా సహాయాన్ని అందించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.